సమర్పిస్తున్న వారు చందన బ్రదర్స్, అమీర్పేట్ ప్యాట్నీ సెంటర్, కూకట్పల్లి, సిఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్, ప్యాట్నీ సెంటర్, ఎస్డి రోడ్, సోమాజిగూడ. సహసమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకే ప్రత్యేకం. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకే ప్రత్యేకం. అదృష్టం కొందరిది, ఆనందం అందరిది. అదృష్టం కొందరిది, ఆనందం అందరిది. రంగరంగ వైభోగమే నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. వినాయక చవితి శుభ సందర్భంగా మీ అందరి జీవితాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా సుఖ సంతోషాలతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా మా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇవాళ ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కానుని స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మన పార్టిసిపెంట్స్ కంచి, ధర్మవరం, పోచంపల్లి, వెంకటగిరి. ప్లీజ్ గా ముందుగా మీ ముగ్గురికి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కంచి గారు, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శ్రీవిద్య, నేను విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ నుంచి వచ్చారు. విజయవాడలో బాగా జరుపుకుంటున్నారా వినాయక చవితి? బాగా జరుపుకుంటారు. ధర్మవరం. నా పేరు ఉమాబాల అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి వచ్చారు. మీ హాబీస్ అండి? వాచింగ్ టీవీ అండి, రీడింగ్ బుక్స్. వెంకటగిరి. నా పేరు బిందుమాధవ్ అండి, నేను సికింద్రాబాద్. సికింద్రాబాద్ నుంచి వచ్చారు. మీరు సికింద్రాబాద్, ఆవిడ హైదరాబాద్. పక్క పక్కన నుంచి వచ్చేసారు. అయితే జంట నగరాలు కదా, అందుకే జంటగా వచ్చారు. ఆపోజిట్ నిలబడ్డారు. చూడండి, మీకు గట్టి పోటీ ఇస్తారేమో ఆవిడ. జాగ్రత్త ఎప్పుడు మొత్తం. వినాయకుడు ఉన్నాడండి తోడు. వినాయకుడు ఉన్నారు కదా మీకు తోడు. ఆవిడకైతే మరి పక్కనే ఉన్నారు. ఏమన్నా కావాలంటే ఎక్స్క్యూజ్ మీ అని అడుగుతారు. దూరంగా అట్లుంటే, దూరంగా ఉంటే ఈజీగా విజన్ ఈజీగా ఉంటుంది కదా. అబ్బో. ఓకే, మరి ఈరోజు వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్లో స్పెషల్ గెస్ట్ బంధం, పద్మవ్యూహం, ఇప్పుడు అంతఃపురం ఇలాంటి సీరియల్స్లో మన ముందుకొచ్చి మనకెంతో నచ్చేసిన ఆవిడ. అంతేకాదు, షీఈ్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్లాసికల్ డాన్సర్. స్టార్ వార్లో తను విన్ అయ్యారు కూడా. తను తెలిసిపోయి ఉంటుందిగా మీకు. తెలుసు. కొంచెం మీ పేరు కొంచెం మ్యాచ్ కూడా అవుతుంటుంది. తీసండి, మొదటి మీ అక్షరమే. షీ ఈజ్ శ్రీలత. ప్లీజ్ కమ్. Hi, how are you? Fine, how are you? Happy Vinayak Chavti first of all. Thank you, it's the same to you. Okay, ఎలా అనిపిస్తుంది మా గేమ్ షోకి రావటం? చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం ఇలాంటి ప్రోగ్రామ్స్కి రావడం. ఓకే, బ్యూటిఫుల్ సార్. థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ యూ, ఆఫ్ కోర్స్. సేమ్ టు యూ. స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ రౌండ్ కళ్ళు మూసుకో, గుట్టు తెలుసుకో. కళ్ళ గంతలు కట్టేసి ఇక్కడ శారీని హ్యాంగ్ చేస్తాం. శారీ డీటెయిల్స్ బాగా చెప్పాలి. ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళే రౌండ్ వినర్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. కళ్ళు మూసుకో, గుట్టు తెలుసుకో. సో కంచి గారికి ధర్మవరం మీరు కట్టేయండి. Your time starts now. బోర్డర్ ఉందండి సారీకి, మొత్తం ఈక్వల్ గా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఏం లేదు, జరీ చీరలాగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ ఉందండి, ఇంకా జరీ చీరలాగా ఉంది చూడడానికి. అవి రెండు చెప్పేశారు 2 సార్లు. మిగతా నెక్స్ట్ బ్లౌజ్ కూడా ఉంది కింద. ఇది పళ్ళు అండి. మొత్తం ఇదంతా జరీ ఇచ్చేసాడు. ఇదేం చీర, ఫ్యాన్సీ టైప్ గా ఉందండి.
ఫ్యాన్సీ శారీ లాగా ఉంది. ఇంకా డీటెయిల్స్ చెప్పచ్చు. ఏం వర్క్ ఉంది? ఫ్యాన్సీ మీద జరీ లాగా ఇచ్చినట్టున్నాడు. ఇంకా టైం ఉంది. అయిపోయింది. తీసుకోండి ఫ్యాన్సీ శారీ. మంచి కంచిపట్టు చీర, జరీ వర్క్ ఒకటైతే కరెక్ట్గా చెప్పారు. బ్లౌజ్ లేదు, ఇంకా బ్లౌజ్ నో. ఇది కొంగు, 2 సైడ్ బార్డర్ లేదు అని అయితే కనిపెట్టారు. బార్డర్ లేదండి, సపరేట్ బార్డర్ అయితే లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ధర్మవరం గారి కంటే అతివల అందాలు మగవల చందాలు హుందా హుందాగా పెంచే మార్గాలు. అతివల అందాలు మగవల చందాలు హుందా హుందాగా పెంచే మార్గాలు. నేడే పంచభూతం ఆడవారికి ప్రత్యేకం. your time starts now. పట్టు చీర లాగా ఉందండి. పట్టు చీర లాగుంది. ఇంకా బ్లౌజ్ కూడా ఉందనుకుంటున్నానండి. బ్లౌజ్ కూడా ఉంది. ఓకే. నెక్స్ట్ అన్ని చీరల్లోకి పట్టు చీర అంత గ్రాండ్ దేనికి రాదు కదండి. అన్ని మిగతా చీరలన్నీ ఎన్ని ఉన్నా కూడా ఏ ఫంక్షన్కైనా పట్టు చీర ఉన్న రిచ్ ఇంకా దేనికి రాదు. ఈ చీరలో ఉన్న వర్క్ గురించి చెప్పండి. ఇంకా ఏముంది, ఎలా ఉంది చీర? ఇక్కడ అంచు ఉందండి. ఇక్కడ అంచు ఉంది. ఇదంతా జరీ ఉంది. ఓకే. ఇక్కడ పళ్ళు ఉందండి. ఇంకా టైం అయిపోయింది. పట్టు చీర ప్రత్యేకత గురించి బాగా చెప్పారు, కానీ మీకు ఇచ్చిన పట్టు చీర గురించి పెద్దగా చెప్పలేదు. సో పట్టు చీర కింద బ్లౌజ్, కొంగు, బార్డర్ ఎక్కడ ఉంటాయో మాత్రం తెలిసిపోయింది మీకు. భలే. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. శ్రీలత టర్న్. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మై నేసింది చీర, చీరలోని గొప్పతనం తెలుసుకో. ఇది మీ సారీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి బార్డర్ ఉంది. వర్క్ శారీ. ఓకే. వర్క్ అంటే పట్టు చీర మీద వర్క్ ఉంది. ఇది కొంగు. ఇంకా 2 sides చిన్న బార్డర్ ఉంది. ఓకే. వర్క్ ఉంది శారీ మీద. ఇది ఏ పట్టు అంటే హెల్ప్ చేయాలి. గంటలు తీసేదాక హెల్ప్ చేస్తానే. ఇది చిన్న పట్టు ఉంటే దాన్ని ఏమంటారు? నన్ను అడగండి. ఇంకా వర్క్ గురించి కానీ. ఓకే, టైం అయిపోయింది. సో కంచిపట్టు చీర, దీనికి చిన్న వచ్చింది కానీ చెప్పలేకపోయాను. పక్కల పేరు కదా, ఎలాగైనా మనకి అనుకున్నారు కదా. ఓకే, దీనికి మీరు చెప్పినట్టే చిన్న బార్డర్ వచ్చింది. శారీ మొత్తం వర్క్ వచ్చింది. అది కొంగుకి హెవీ వర్క్ ఉంది. నైస్ డిజైన్ కదా. సో ఆల్ బెస్ట్. బాగా ట్రై చేశారు. థ్యాంక్ యూ. ఎలాగో తీసుకుపోయారు కాబట్టి వెంకటగిరి గారు కట్టేసేయండి మీరు. ఓకే. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. అదృష్టం కొందరిది, ఆనందం అందరిది. మీ శారీ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సిల్క్ శారీ మీద వర్క్ అండి. సిల్క్ శారీ మీద వర్క్, హెవీ వర్క్. ఓకే. 2 sides బోర్డర్ ఉంది. జర్దోసి, పూసలు, గొట్టాలంటారు కదా. గొట్టాలంటారా వీటిని? కొత్త పేరు కనిపించారు మీరు. కుందన్స్ ఉన్నాయి. హెవీ వర్క్ అండి. రిచ్ పళ్ళు. ఐ థింక్ ఇట్ ఈస్ 1/2 శారీ. 2.5 meters పళ్ళు. చెమ్కీలు ఉన్నాయి. ఫుల్ వర్క్ అండి. శారీ అంతా వర్క్ ఉంది. చాలా టైం అయిపోయింది. అంత బాగానే చెప్పారు, కానీ ఒక్క విషయంలో పబ్బులో కాలేసారు. 2-3 విషయాల్లో. ఒకటి సిల్క్ శారీ అన్నారు, ఇది ఫైన్ జార్జెట్ క్లాత్ శారీ. సెకండ్ ఏమన్నా 2.5 meters పళ్ళు అన్నారు. యాక్చువల్లీ మొత్తం సీక్వెన్స్ వర్క్ అనమాట, రన్నింగ్ పళ్ళు.
అయితే దీనికి గాను మీరు చెప్పినట్టే కుందన్ వర్క్ వచ్చింది. అదేంటి గొట్టాలా? గొట్టలు కూడా ఉన్నాయి. బీడ్స్ ఉన్నాయి, టిక్లీస్ ఉన్నాయి, హెవీ వర్క్ సారీ. చాలా పాయింట్ చెప్పేశారు మీరు. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ విన్నర్ అక్క. ఫస్ట్ రౌండ్ లో విన్నర్ పోచంపల్లి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ శ్రీలత. నీకోసం గిఫ్ట్ వోచర్. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే ఈ గిఫ్ట్ వోచర్ ని అందుకోవడానికి ఒకసారి ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్. నీ కొంగు బంగారం కాదు. నీ కొంగు బంగారం కాదు. అబ్బా అంత సింపుల్ గా కాదు. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్. సిఎంఆర్ షాపింగ్ మాల్. నీ కొంగు బంగారం కాదు. బహుమానం నీ సొంతంగాను. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్. నీ కొంగు బంగారం కానులో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. నీ కొంగు బంగారం కాదు. వెల్కమ్ బ్యాక్ టు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్. నీ కొంగు బంగారం కాదు. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు అసలు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారా? డాన్సర్ అవుదామని వచ్చారా లేకపోతే యాక్టింగ్ చేద్దామని వచ్చారా? ఏంటి? నేను ఆర్టిస్ట్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. నేను స్కూల్ నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను. సిక్స్త్ క్లాస్ నుంచి అలా నేర్చుకుంటూ వచ్చాను. అలా క్లాసికల్ డాన్స్లో ఒక టెలిఫిలింలో కావాలి అంటే ఒక అమ్మాయి కావాలంటే ఫస్ట్ నన్ను అడిగారు. నేను చేయను సీరియల్స్ అని ఇంట్రెస్ట్ లేదు. చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ యాడ్స్ అది ఇది మోడలింగ్ ఇంట్రెస్ట్ లేదు. ఇలాగే తెలిసిన వాళ్ళు పుష్పక్క అని ఉన్నారు కదా సీనియర్ ఆర్టిస్ట్. ఆవిడ మేమందరం ఒకటే క్లాస్లో కోచింగ్ తీసుకునేవాళ్ళం. ఆవిడ చూసి మా సిస్టర్ని నన్ను ఇద్దరిని అడిగారు. హైట్ కావాలి, శివుడు హైట్లో ఉన్నాడు అంటే నన్ను సెలెక్ట్ చేశారు. ఓకే డాన్సే కదా చేసి వచ్చి అనుకుంటే అక్కడ డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ ఎలా చెప్పాలంటే ఆవిడ ట్రైనింగ్ ఇచ్చి అలా ఇలా చెప్పడం నుంచి అది ఫస్ట్ నాది. మొదటిసారి ఎన్ని టేకుల్లో ఓకే చేశారు డైలాగులు? ఒక 2 takes. పర్లేదైతే అంటే డైలాగ్స్ ఇలా చెప్పాలని చెప్పి కొత్త కదా ఆయన కొద్దిగా ప్రాక్టీస్ ఇచ్చి బాగా చెప్పించారు. ఓకే సో హైట్ వల్ల మొదటి ఛాన్స్ అలా వచ్చేసింది. అలా ఆర్టిస్ట్ అయిపోయింది. సెకండ్ రౌండ్ వచ్చేసి బొమ్మలో ముద్దుగుమా. ఇందులో మీకు క్లిప్పింగ్ చూపిస్తాము. అందులో ఫేస్ మాత్రం హీరోయిన్స్ కనిపించవు. ఆవిడ ఎవరు అనేది గుర్తుపట్టాలి. ఎవరు ఎక్కువగా ఆన్సర్స్ చెప్తే వాళ్ళ రౌండ్ విన్నర్. బజర్ రౌండ్. సో మొదట ఎవరు ఆపరేట్ చేస్తే వాళ్ళకే ఛాన్స్ వెళ్తుంది. అలాగే నేను క్వశ్చన్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే బజర్ని ఆపరేట్ చేయాలి. ముందుగా నేను నొక్కేస్తే డిస్క్వాలిఫై అవుతారు. మీకు కాకుండా మిగతా ముగ్గురికి ఛాన్స్ వెళ్తుంది. చేద్దామా? సో లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ రౌండ్. బొమ్మలు ముద్దుగుమ్మ. ఫస్ట్ విజువల్ రాబోతుంది. ఫస్ట్ విజువల్ నైస్ వైట్ కలర్ పట్టు చీర. దానికి మంచి 2 color బార్డర్ వచ్చింది. ఇంత అందంగా కూర్చున్న ఈ హీరోయిన్ నేను క్వశ్చన్ కంప్లీట్ చేశాక బజర్ నొక్కాలి. శ్రీలత గారు ఓకే కొంచెం తొందరపడ్డారు. మీ ముగ్గురికి ఉంటుంది ఛాన్స్. హీరోయిన్ ఎవరు? కంచి గారు. స్నేహ. మీరు స్నేహ అంటున్నారు. మీరు స్నేహ అంటున్నారు. సో స్నేహనా ఆవిడ స్నేహ. సో మీది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ విష్. నైస్ పింక్ కలర్ పట్టు చీరలో ఉన్న ఈ హీరోయిన్ ఎవరండి? దీప్తి భట్నాగర్. ఏ సినిమా? తెలిసిందండి. సినిమాలో ఆవిడ అనుకుంటున్నారు. పట్టు చీర కట్టుకొని పూలు పెట్టుకుని ఉండేసరికి కొంచెం సన్నగా గుడి కనపడింది కదా ఆవిడ. అదండి. మీది ఇంకేమైనా అంటారా? రవీనా టెండర్ అంటారు మీరు. మీరండి ధర్మవరం గారు? టాబు అంటున్నారు మీరు. ముగ్గురు 3 రకాలుగా చెప్పేశారు అసలు. శ్రీలత? ప్రియా గిల్ అనుకుంటున్నాను. ఎవరు నాయన? 4 టైప్స్ చెప్పేశారు. అసలు ఎవరని ఫిక్స్ చేయని ఇక్కడ. చూడండి మీకు చాలా పేర్లు వచ్చేసాయి ఇక్కడ. ఇంతకు మీరెవరు? ఈవిడ అదే ఆవిడే అదే మీనా. మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్. థర్డ్ విషయం. అంత మంచి పట్టు చీర కట్టుకొని అన్ని నగలు పెట్టుకొని ఇంత బాగా సిగ్గుపడేస్తున్నారు ఆవిడ.
పక్కన ఇంకా సిగ్గుపెట్టేస్తున్నారు ఆవిడ. ఎంత అందంగా సిగ్గుపడుతున్న ఈ హీరోయిన్ ఎవరు? ధర్మవరం గారు కొంచెం ముందుగా ప్రెస్ చేశారు. ఎవరు అన్న తర్వాత మీరు నొక్కాలి, ఆ తర్వాత మేము అడుగుతాము. కాబట్టి మీరు తీసుకోవాలి. సో ఈ హీరోయిన్ ఎవరు? రవలి గారు. రవలి గారు ఏ సినిమా? పెళ్లి సందడి. ఏం డైలాగ్ తెలీదు. నేనేం చెప్తున్నారు శ్రీకాంత్ గారు పక్కన? అది కూడా చెప్తేనే మార్కులు అనుకుంటున్నారా? అదేం లేదు. సో తను రవలి అందండి. మరి మీరు రవలియేనా? రవలి గారు మీరు ఒకటి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, మీరు ఒకటి చెప్పారు. ఇప్పుడు లాస్ట్ విజువల్ ఒకటి ఉంది. సింపుల్ గా ఉన్న ఈ హీరోయిన్ ఎవరు? అగైన్ శ్రీలత. సంగవి. సో ఇవిడ సంగవి అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారండి కాంచి గారు? సంగవి. మీరు కూడా అదే అనుకుంటున్నారు. మీరు సంగవి. మీరు ఇంకోటి అనుకోవాల్సింది, ఎందుకంటే మీ ఇద్దరు కాంపిటీషన్ ఉండింది. ఒకటి రైట్ చెప్పండి. ఇప్పుడు రెండోది కరెక్ట్ అయితే ఆవిడ గెలుస్తారు. చెప్పమంటారు? ఇప్పుడు ఆవిడ గెలుస్తారు చెప్పండి ఏదో అంటున్నారు. కొంచెం ముందుగా ప్రెస్ చేస్తే మీకే వచ్చేది ఛాన్స్. అయితే ఇప్పుడు ఆవిడ సంగవి అంటారు. మరి సంగవియేనా? సంగవి. సో రౌండ్ అయిపోయింది. 4 విజువల్స్ అయిపోయాయి. దీనికి 2 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు మీరు, ఒకటి చెప్పారు మీరు 2 చెప్పారు. కాబట్టి ఈ రౌండ్ విన్నర్ కూడా మీరే. మీకోసం గిఫ్ట్ వోచర్ ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే ఈ గిఫ్ట్ వోచర్ క్లాసికల్ డాన్స్ ని ముద్రలు ఉంటాయి కదా, మనకంత తెలీదు. ఏదో ఒక 4 ముద్రలు చెప్పండి. ఇవి సింపుల్ వే. కష్టాన్ని చెప్పింది. చేతులే కాకుండా కాళ్ళు చేతులు అన్ని ఆడించేవి. ఇష్టమైన మూమెంట్ క్లాసికల్ అనగానే ఇది బాగా నచ్చుతుంది నాకు. ఈ పోజ్ బాగా నచ్చుతుంది నాకు. శివతాండవం అంటే బాగా నచ్చుతుంది. ఇదే ఒక్కసారి ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. ఆ తాండవం అనేది ఇలాంటి ఓకే. సో ఈ ముద్రల్ని ఒకవేళ వెస్టర్న్ గా చేస్తే ఎలా ఉంటుంది? వెస్టర్న్ గా చేస్తే ఏదో ఒకటి చేయండి. ఒక 4 ఇక్కడ చేస్తే బాగుంది. ఈ కాస్ట్యూమ్ అందుకే స్పెషల్ గా ఉంటుంది. వినాయక చవితి స్పెషల్ అనమాట. క్లాసికల్ వెస్టర్న్. దీంట్లోనా ఏదో మామూలుగా బహుమానం నీ సొంతంగాను. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కానులో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాదు. ఇప్పుడు 3rd రౌండ్ చూడండి. అక్కడ 2 వోచర్లు వచ్చాయి. మీకు అందమైన శారీస్ చూపిస్తాను. దానికి సంబంధించి 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆప్షన్ ఏదో చెప్పాలి. ఇది కూడా బజర్ రౌండ్. నేను 4th ఆప్షన్ చెప్పిన తర్వాత మాత్రమే బజర్ ని నొక్కాలి. ముందుగా నొక్కేస్తే డిస్క్వాలిఫై అవుతారు. ఇందాక శ్రీలత గారు అయ్యారు కదా, అలాగ అవుతారనమాట. సో ఎవరు ఎక్కువగా ఆన్సర్స్ చెప్తే వాళ్ళే ఈ రౌండ్ విన్నర్. స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ 3rd రౌండ్. ఈ చీర వెల ఎంత? నైస్. పరంపర పట్టు చీర మీద లైన్స్ వచ్చాయి. ఫ్లవర్ వర్క్ వచ్చింది. బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది. దీనికి కాను ఆప్షన్స్. ఆప్షన్ ఏ 5885, ఆప్షన్ బి 5985, ఆప్షన్ సి 6185, ఆప్షన్ డి 6280. అయ్యో ధర్మవరం గారు, ఇంకా నేను పూర్తిగా చెప్పలేదు. ఇందాకట్లాగా మళ్ళీ ఇప్పుడు నొక్కారు. కాబట్టి నో ప్రాబ్లం అండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం నవ్వండి. ఇప్పుడు చెప్తాను డి ఆప్షన్. మీ ముగ్గురుకుంటుంది ఛాన్స్. ఆప్షన్ డి 6285. కంచి గారు బి. ఆప్షన్ బి 5985. ఆప్షన్ బి 5985 ఈజ్ రైటా రాంగా? టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది కదా మీకు. ఓకే, ఆప్షన్ బి వచ్చేసి రాంగ్ ఆన్సర్. మీరండి ఏ అనుకుంటున్నారు? 5885 కరెక్ట్ గా చెప్పారు మీరు.
ఓకే, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. 5885. ఇప్పుడు సెకండ్ సారీ, మల్టీ షేడెడ్ వస్త్రకళ పట్టు చీర మీద మ్యాంగో బుటాస్ వచ్చాయి, పెద్ద పెద్ద బుటాస్. మరి దీనికి కాను ఆప్షన్స్, ఆప్షన్ ఏ 5585, ఆప్షన్ బి 5885, ఆప్షన్ సి 6185, ఆప్షన్ డి 6385. ఇప్పుడు టైం కి నొక్కేసారు మీరు, చూసారా? మీకు వచ్చేసింది, అందుకే నవ్వుతూ వచ్చేస్తుంది అనమాట. ఎవరు స్మైలింగ్ తో చెప్పండి. You think it's B 5885? Yes. You think why 5885? Why not A C D? అదంత వాల్యూ ఉంటుంది అనుకుంటున్నాను. ఎలాంటి చీర కొన్నారు మీరు వినాయక చవితికి? పట్టు చీర తీసుకున్నాను. పట్టు చీర తీసుకున్నారు. అది కట్టుకోకుండా ఇది ఎందుకు కట్టుకొచ్చారు మరి? మీరు ఇస్తారు కదా కట్టి. మీకు లక్కీ చీర నేను ఎలాగో ఇస్తాను కదా, ఎందుకు కొత్త చీరను వేస్ట్ చేయడం అనుకున్నారు కదా మీరు. అమ్మో ఎంత ముచ్చు మీకు. అయితే మీరు వచ్చేసి ఆప్షన్ బి చెప్పారు, 5885. 5885 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు థర్డ్ సారీ, వస్త్రకళ పట్టు చీర. దీనికి మ్యాంగో బుట్టాస్ వచ్చాయి, ఫ్లవర్ బుటాస్ వచ్చాయి, మధ్యలో అంత చెక్స్ వర్క్ వచ్చింది, కాంట్రాస్ట్ బార్డర్, దానికి తగ్గట్టుగా అంచు కూడా ఫుల్ గా జరీ వర్క్ వచ్చింది సారీ. ఈ సారీ కాను ఆప్షన్స్, ఆప్షన్ ఏ 10,385, ఆప్షన్ బి 10,585, ఆప్షన్ సి 10,985, ఆప్షన్ డి 11,285. వెంకటగిరి గారు ఆప్షన్ ఏ వచ్చేసి 10,385 మీరు చెప్పారు. నేనేమో అన్నిటికంటే ఎక్కువ రేటు లాస్ట్ డి 11,285 అని చెప్పాను. అది చెప్పు ఉంటే రాంగ్ అయ్యేది. మీరు చెప్పారు ఏ 10,385. యాక్చువల్లీ బి చెప్పుంటే కూడా రాంగ్ ఆన్సర్ అయ్యేది, సి చెప్పుంటే కరెక్ట్ ఆన్సర్ అయ్యేది. సో మీరు కూడా రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఏ నో ప్రాబ్లం, ఇంకా 2 చీరలు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ చీర, ఫైన్ జార్జెట్ క్లాత్ మీద సిల్వర్ పిటాయి వర్క్ వచ్చింది శారీ మొత్తం. బార్డర్ కొంచెం హెవీగా వచ్చి చిక్లీ వర్క్ ఎక్స్ట్రా యాడ్ అయింది. దీనికి కాను ఆప్షన్స్, ఆప్షన్ ఏ 5,185, ఆప్షన్ బి ఇంకో 200 పెంచాను అంటే 5,385, ఆప్షన్ సి ఇంకో 200 పెంచుకోండి బి కంటే 585, ఆప్షన్ డి వచ్చేసి 5,885. శ్రీలత గారు ఆప్షన్ డి వచ్చేసి 5,885, ఆప్షన్ డి 5,885 కన్ఫర్మ్. పక్కా మీరేమంటారు ధర్మవరం గారు? మీరు సి అనుకుంటున్నారు. చూసారా, ఆవిడ అసలు మీరు అవ్వాలని కోరుకోవట్లేరు. ఇక్కడ గారు మీరు బి అనుకుంటున్నారు, మీరు బి అనుకున్నారు, ఆవిడ సి అనుకున్నారు, ఇవి డి అనుకున్నారు. మీ ముగ్గురు అనుకుంది కరెక్ట్ అనమాట. అక్కడ ఏ 5,185 ఇస్ కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ డి రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఫిఫ్త్ సారీ, ఇందాక ఒక బ్రైట్ కలర్ వస్తే ఇప్పుడు ఇంకో మంచి బ్రైట్ కలర్ వచ్చింది. జార్జెట్ క్లాత్ మీద యాంటిక్ బీట్స్ వర్క్ వచ్చింది శారీ మొత్తం కూడా, మధ్యలో థ్రెడ్ వర్క్ తో ఫిల్ అయి ఉంది గ్యాప్స్ అంతా. దీనికి కాను ఆప్షన్స్, ఆప్షన్ ఏ 4,185, ఆప్షన్ బి 4,585, ఆప్షన్ సి 4,885, డి వచ్చేసి 5,185. ధర్మవరం గారు ఆప్షన్ బి 4,585 అనుకుంటున్నారు మీరు. ఫస్ట్ ఏమో కరెక్ట్ గా చెప్పేసినప్పుడు షాపింగ్ బాగా చేస్తారు అనుకున్నాను, 2 ఆన్సర్లు కూడా. ఇప్పుడేమో బి అని చెప్పేస్తారు మీరు 4,585. ఇప్పుడు ఏమనుకోవాలి? మీరు చేస్తాను అనుకోవాలా, వద్దనుకోవాలా, ఏమనుకోవాలి? బాగా చేస్తారు అనుకోవాలి. నేను అనుకోను, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 4,185. మొత్తానికి అందరూ చాలా బాగా ఆడి అతి కష్టం మీద ఒకే ఒక కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు ధర్మవరం గారు. ఈ రౌండ్ విన్నర్ ధర్మవరం గారు. మీకోసం సారీ పార్టీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వోచర్ ధర్మవరం గారు. ప్రత్యేకం బహుమానం నీ సొంతంగాను. పార్టీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కానులో. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాదు. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి చీర కట్టు తిప్పి పెట్టు. 2 minutes టైం ఇస్తాం. ఇక్కడేమో కొన్ని చీరలు ఉంటాయి. ఆ చీరల్ని 2 నిమిషాల్లో ఫోల్డ్ చేయాలి. ఎవరైతే ఎక్కువ సారీస్ ని నీట్ గా ఫోల్డ్ చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ 4th రౌండ్. చీర కట్టు తిప్పి పెట్టు. సారీస్ రెడీగా ఉన్నాయి. కంచి గారు మొదట మీరే. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సరే, మీ టైంలో 3 అయిపోయాయి. టైం కూడా అయిపోయింది. బట్ చాలా బాగా నీట్ గా రీఫోల్డ్ చేశారు. రండి రండి రండి, నేను పిలవట్లేదంటే నాగిపోయారు చూసారు అక్కడ. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అతివల అందాలు మగవల చందాలు హుందా హుందాగా పెంచే మార్గాలు. అతివల అందాలు మగవల చందాలు హుందా హుందాగా పెంచే మార్గాలు. నేనే పంచభూతం ఆడవారికి ప్రత్యేకం. నేనే పంచభూతం ఆడవారికి ప్రత్యేకం. బహుమానం నీ సొంతంగాను. నీ కొంగు బంగారంగాను. బహుమానం నీ సొంతంగాను. మీ టైం అయిపోయింది. కాకపోతే ఇదిగోండి, మీరు కూడా 3 సారీస్ ఫోల్డ్ చేశారు. ఇప్పుడు శ్రీలత గారు గబగబా వచ్చేసి గబగబా 4 చీరలు మడత పెట్టేస్తారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మక్కంపై నేసింది చీర. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. అదేంటది ఎల్లో ఆరెంజ్ దాటట్లేరు? అయ్యో, సో మీరు వచ్చేసి 2 సాడియా. రండి వెంకటగిరి గారు, వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. చూసారా, మీకు ఇద్దరు కాంపిటీషన్లో ఉన్నారు. 3 పెట్టి మీరు 4 పెట్టేయాలి. ఇప్పుడు మీరే విన్ అవుతారు. యువర్ టైం స్టార్ట్. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. అదృష్టం కొందరిది, ఆనందం అందరిది. అదృష్టం కొందరిది, ఆనందం అందరిది. రంగరంగ వైభోగమే నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే. చూసారా, ఎలాగైనా స్కోర్ దాటేయాలి మీ స్కోర్ అని. ఇక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి. టైం కూడా ఓవర్. మీరు కొంచెం కష్టంగా 3. ఈ రౌండ్ లో మీరిద్దరు కూడా కొంచెం నీట్ గా 3 ఫోల్డ్ చేశారు. శ్రీలత గారు 2 ఫోల్డ్ చేసేసారు. వెంకటగిరి గారు కూడా 3, కాకపోతే మధ్యలో చుట్టడం అనమాట. సో అక్క, మరి ఈ రౌండ్ విన్నర్ కంచి ధర్మవరం. 30 seconds టైం ఇచ్చి శారీస్ ఇస్తాం. ఎవరైతే ముందుగా శారీ మడత పెడతారో వారే ఈ రౌండ్ విన్నర్. ఓకేనా కంచి గారు, వచ్చేసేయండి. ధర్మవరం గారు మీరు ఇటు వచ్చేయండి. మీ ఇద్దరికి కూడా 30 seconds టైం ఉంటుంది. యువర్ టైం స్టార్ట్ నౌ. టైం అయిపోయింది. ఓకే, మరి ధర్మవరం గారు ఒకసారి ఫోల్డింగ్ అయిపోయింది. అక్క, మరి ఈ రౌండ్ విన్నర్ చీరకట్టు తిప్పిపెట్టు విన్నర్ ధర్మవరం.
ధర్మవరం గారు. కంగ్రాచులేషన్స్. హ్యాపీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వోచర్ ధర్మవరం గారికి. బహుమానం నీ సొంతంగాను. హ్యాపీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కానులో. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాదు. నిజంగానండి, ఆవిడ పక్కన ఉన్నారు వినాయకుడు. మీరు కొంచెం గట్టిగా ప్రార్థించాలి, కొంచెం టేస్టీగా చేసి పెట్టాలి. కుడుములు, ఉండ్రాళ్ళు, పులిహోర, దద్దోజనం. కంచి గారు, వెంకటగిరి గారు, ఈ రౌండ్లో ఇంకా ఛాన్స్ ఉంది. ఇంకా 2 రౌండ్లునే, బాగా ట్రై చేయండి. ధర్మవరం గారు, పోచంపల్లి గారు 2 గెలుచుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ 5th రౌండ్లోకి వెళ్దాం. 5th రౌండ్ వచ్చేసి ప్రశ్న మాది చీర మీది. ఇందులో నేను ఒక సాంగ్ పల్లవి పాడతాను ఒక 2 లైన్లో. అందులో యాక్చువల్గా సినిమాలో హీరోయిన్ ఆ పల్లవిలో కట్టుకున్న శారీ కలర్ ఏంటో చెప్పాలి. ఇది కూడా బజర్ రౌండ్. నేను క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాత బజర్ ఆపరేట్ చేయాలి. ముందుగా ఆపరేట్ చేస్తే డిస్క్వాలిఫై. ఎవరైతే ఎక్కువగా కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు ఏ రౌండ్ విన్నర్. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ స్టార్ట్ అవర్ 5th రౌండ్. ప్రశ్న మాది చీర మీది. ఫస్ట్ క్వశ్చన్, పాట దుబాయ్ సీను సినిమాలోది. అందులో పల్లవి కన్యారాశి కలువ వయ్యారాల మగువ. ఈ సాంగ్ లో నయనతార కట్టిన ఫస్ట్ సారీ కలర్ వెంకటగిరి. బ్లూ కలర్. బ్లూ కలర్. బ్లూ కలర్ లో ఆవిడ నయనతార బాగుంటారని మీ ఫీలింగ్ కదూ? కదూ? లేదా పక్కన అక్కడ బ్లూ ఏదో ఉంది 3 కలర్లు అని చెప్పేసారా? లేదు, కాన్ఫిడెంట్ గా బ్లూ అంటారు. మీరు బ్లాక్ అనుకుంటున్నాను. బ్లాక్ అనుకుంటున్నారు. ధర్మవరం గారు? బ్లాక్. మీరు అందరూ బ్లాక్ అనుకుంటున్నారు, ఆవిడ మాత్రం బ్లూ అనుకుంటుంది. మీరు బ్లాక్ అనుకోకండి, ఆవిడ మాత్రం బ్లూ అనుకుంటూనే ఉంటారు. ఎందుకంటే బ్లూ రాంగ్ ఆన్సర్, బ్లాక్ కరెక్ట్ ఆన్సర్. సో మీరు చెప్పింది తప్ప ఆన్సర్. ఇప్పుడు సెకండ్ సాంగ్ వచ్చేసి అదే ఆవకాయ బిర్యానీ సినిమాలోది. అందులో పాట నడిచేటి 7 అడుగుల్లో అడుగొక జన్మ అనుకోనా. తెలుసా ఈ పాట? ఏమైనా మీకు తెలుసా? మీకు తెలుసా? నాకు తెలుసు. సో ఈ పాటలో ఆ హీరోయిన్ కట్టిన ఫస్ట్ సారీ కలర్. కంచి గారు? వైట్ ఏమో అనుకుంటున్నారు మీరు. కాన్ఫిడెంట్ గా వైట్ అనుకుంటున్నారా? అంటే బ్లాక్ వచ్చింది కదా ముందు, నెక్స్ట్ వైట్ చెప్తే ఆపోజిట్ కలర్స్ అట్రాక్ట్ అయిపోతాయి. బ్లాక్ తర్వాత వైటే కదా ఎలాగో అని చెప్పేశారు మీరు. భలే గెస్ కొట్టారండి మీరు. వైట్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు 3rd సాంగ్ ఈశ్వర్ సినిమాలో శ్రీదేవి హీరోయిన్. గుండెలో వాలవా చెలి చిలక. ఈ పాటలో శ్రీదేవి కట్టిన ఫస్ట్ సారీ కలర్ వెంకటగిరి గారు. రెడ్ కలర్. ఏమంటారు? రెడ్ కరెక్టేనా? ఆవిడ అప్పుడు రెడ్ కలర్ లో కట్టింది. కంచి గారు? ఇంకానే శ్రీలత గ్రీన్ కలర్. చూసారా ఎంత కాన్ఫిడెంట్ గా గ్రీన్ అని చెప్పారు. గ్రీన్ వచ్చేసి రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఎవ్వరు కలర్ కి చెప్పలేదు. ఆవిడ కట్టింది ఎల్లో కలర్ చీర. ఇప్పుడు 4th లాస్ట్ క్వశ్చన్. ఇదైతే బాగా తెలిసి ఉండాలి, రీసెంట్ గా బాగా చూసుంటారు. అదే మన అనుష్క సినిమా జేజమ్మ, అరుంధతి. అందులో అదే సాంగ్ జేజమ్మ జేజమ్మ. ఆ పాటలో అనుష్క కట్టిన ఫస్ట్ సారీ కలర్ వెంకటగిరి గారు. బాగా నచ్చేసింది కదా మీకు జేజమ్మ? ఈసారి అయితే తప్పు చెప్పాలి. వదల బొమ్మాలి నువ్వు వదల. అర్రే రెడ్ ఎంత నచ్చేసిందంటే పోనీ అప్పటి పాట అంటే పోనీ కొంచెం కాలం అయిందిలే, ఈశ్వర్ రిలీజ్ అనుకోవచ్చు. మొన్నటి సాంగ్ రెడ్ గ్రీన్ కలర్, రెడ్ కి గ్రీన్ కలర్ బార్డర్, మధ్యలో ఎల్లో కలర్ పూలు, దానికి గ్రీన్ కలర్ ఫాల్. భలే చెప్పారు. దట్ ఈస్ రాంగ్ ఆన్సర్.
సో ఈ రౌండ్ అయిపోయింది. ఈ రౌండ్ లో ఒక్కగానొక్క ఆన్సర్ చెప్పారు మన కంచి గారు. ఈ రౌండ్ విన్నర్ కంచి గారు. కంచి గారు మీకోసం సిఎంఆర్ ప్యాట్నీ సెంటర్ వారి గిఫ్ట్ వోచర్. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు చీర సలహా, శారీస్ పై టిప్స్ కావాలి. పట్టు శారీస్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే ఫోల్డింగ్స్ మారుస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఫోల్డింగ్ మారుస్తూ ఉండాలి. ఓకే, ధర్మవరం గారు. పట్టు చీరల బీరువాలో గంధపు చెక్క ఉంటుందండి. ఆ గంధపు చెక్క కనుక పెడితే చిన్న చిన్న పురుగులు అవి ఏం రాకుండా చీర పాడు కాకుండా ఉంటుంది. పురుగు రాకుండా గంధపు చెక్క కూడా పెట్టుకోవచ్చు. ఓకే, కంచి గారు. న్యూ శారీస్ అంటే ఫస్ట్ టైం వాష్ చేసేటప్పుడు సర్ఫ్ కానీ సోప్ కానీ ఏది టచ్ చేయకుండా ఒట్టి వాటర్లోనే డిప్ చేసి నీళ్ళలో ఆరవేసి తర్వాత నెక్స్ట్ టైం వాష్ చేసేటప్పుడు సర్ఫ్ కానీ నెక్స్ట్ డిటర్జెంట్ యూజ్ చేయాలి. అలా చేస్తే పొదుపు చేసిన వాళ్ళం అవుతుంది. లేదు, అదే వైట్ ప్యాచెస్ వచ్చేస్తాయి. ఫస్ట్ టైమే డిటర్జెంట్ యూజ్ చేస్తే వైట్ ప్యాచెస్. ఓకే, ఇది బాగుంది, కొంచెం కొత్తగా ఉంది. ఇప్పుడు 6th రౌండ్ కొంగు బంగారం. మీ 4 పేర్లు నా దగ్గర ఉంటాయి. అందులో నుంచి ఒక లక్కీ నేమ్ తీస్తాను. ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళు నిజంగా లక్కీ అండి, ఎందుకంటే అక్కడ తీసుకెళ్తాను నేను. ప్రతి మూడ్లోనూ గిఫ్ట్ ఉంటుంది, దాంతోపాటు ఏదైనా పర్ఫార్మెన్స్ అడుగుతుంది, అది చేస్తేనే గిఫ్ట్ అనమాట. రెడీగా ఉండండి, ఏమైనా అడగచ్చు, శివతాండవం కూడా అడగచ్చు. స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ స్టార్ట్ అవర్ 6th రౌండ్ కొంగు బంగారం. నా దగ్గర ఉన్నాయి. ఒకసారి గట్టిగా ప్రార్థించుకోండి వినాయకుడికి. మన దగ్గరలో ఉన్నారు చూసారా, ఆవిడ పక్కన ఉన్నారు, ఆవిడకి ఎక్కువ సాయం చేస్తారు. మీరు గట్టిగా ప్రే చేయట్లేదు కదా, ఇప్పుడు గట్టిగా మనస్ఫూర్తిగా ప్రే చేసేయండి. ఏ వినాయక అనండి ఒకసారి. గజాననా గజాననా రావయ్యా, కరుణించవయ్యా. ఇందులో వచ్చేసి కంచి గారు ఎందుకు వచ్చిన బాధ మీరే తీయండి. చూసారా మీ పేరు తీసుకున్నారు మీరు. తెలిసింది. ఇందులో వచ్చిన పేరు కంచి కాదు. రియాక్టింగ్ చూడండి. నాకేనా? ధర్మవరం గారు కాదండి, మన సెలబ్రిటీ శ్రీలత గారు కూడా కాదు. ఇక మిగిలిపోయింది మీరే కదా, చూసారా, అందుకే అనాలి గజాననా అని. కమ్ 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 కమ్. ఏముడి మీకు బాగా నచ్చింది, మహిళలకి ఏది కావాలి? లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం, అదృష్టం కొందరిది. మీకు వచ్చింది సిఎంఆర్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు వినాయకుడు ప్రత్యక్షం అవుతే ఏం కోరుకుంటారు? కొంచెం అంత సుఖశాంతులతో ఆనందంగా ఉండాలి. అరే చా అబ్బా, అరే అంతే కదండి. సర్వే జన సుఖినో భవంతు. అది సరే, మిగతా వాళ్ళ కోసం మీకేం కోరుకుంటారు? నాకు మా పిల్లలు బాగా చదువుకోవాలి, మేము హ్యాపీగా ఉండాలి. అంతేనా? మంచి కోరిక. సో మీకోసం గిఫ్ట్ వోచర్. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళ నుంచే గిఫ్ట్ వోచర్ మీకు. సో రౌండ్స్ అన్ని అయిపోయి అందరు బాగా గెలుచుకున్నారు. లోకల్ ఆడపడుచులోకి వెళ్లే ముందు శ్రీలత గారు ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తారంట మనందరి కోసం. వినాయక చవితి స్పెషల్ రోజు, ఎస్పెషల్లీ వినాయకుడి కోసం. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవ, నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా, ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. ఓ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యుంచయ్యా దేవ, నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా.
డాన్స్ అలా చేశారు కదా. మరి ఇప్పుడు లోకల్ ఆడపడుచు టర్న్. అక్క మరి ఎవరు లోకల్ ఆడపడుచు ఎపిసోడ్ కి? మనం లోకల్ ఆడపడుచుగా సెలెక్ట్ చేసేది కంచి. 2 లోకల్ ఆడపడుచుగా మనం సెలెక్ట్ చేసావుడి వెంకటగిరి. సరే నాకు ఇవ్వలేదు, మీ ఇద్దరికి ఇచ్చేసారు. వినాయకుడు ఇప్పుడు కర్ణించేశాడు అనమాట ఈక్వల్ గా అందరినీ. సరే అందరిని ఈక్వల్ గా కర్ణించేశారు ఇవాళ. సో ఇవాళ లోకల్ ఆడపడుచులో ఒక ఆడపడుచు కంచి గారికి ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. మరో ఆడపడుచు వెంకటగిరి గారికి కూడా ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే మరో వోచర్. గత మంగళవారం ఎపిసోడ్ లో మేము చూపించిన SMS సారీ ఆప్షన్స్ ఏ 11,485, బి 12,485, సి 13,485. కరెక్ట్ ఆప్షన్ ఏ 11,485. మాకు వచ్చిన SMS లో లక్కీ డ్రా ద్వారా విన్ అయిన విజేత కనక మహాలక్ష్మి విజయవాడ. వీరికి సిఎంఆర్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. ఓకే, మా గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది? చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా సరదాగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు లోకల్ టీవీ వారికి, సిఎంఆర్ షాపింగ్ వారికి వెరీ 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 థ్యాంక్. ఇంకోసారి మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం ఇచ్చారు సిఎంఆర్ వాళ్ళు. మాకు వచ్చే స్పెషల్ గెస్ట్లందరికీ కూడా స్పెషల్ గిఫ్ట్ వోచర్. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు అందించే స్పెషల్ గిఫ్ట్ వోచర్ ఫర్ స్పెషల్ సెలబ్రిటీ. చూసారు కదండి, నీ కొంగు బంగారం కాను సెకండ్ సిరీస్, నీ కొంగు బంగారం కాను ఫస్ట్ సిరీస్ ని, అలాగే మా సెకండ్ సిరీస్ ని ఇంతగా ఆదరించిన మా లోకల్ టీవీ అభిమానులందరికీ మనస్ఫూర్తిగా మా తరఫున, మా యూనిట్ తరఫున, మా లోకల్ టీవీ తరఫున కృతజ్ఞతలండి. నీ కొంగు బంగారం కాను థర్డ్ సిరీస్ లో మళ్ళీ కలుద్దాం. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. మరో సిరీస్ లో మీ keep watching Patni Center CMR Shopping Mall. నీ కొంగు బంగారం కాను. అతివల అందాలు మగవల చందాలు హుందా హుందాగా పెంచే మార్గాలు. అతివల అందాలు మగవల చందాలు హుందా హుందాగా పెంచే మార్గాలు. నేడే పంచముహూర్తం ఆడవారికి ప్రత్యేకం. నేడే పంచముహూర్తం ఆడవారికి ప్రత్యేకం. బహుమానం నీ సొంతంగాను. నీ కొంగు బంగారంగాను. బహుమానం నీ సొంతంగాను. నీ కొంగు బంగారంగాను. నీ కొంగు బంగారంగాను. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు చందన బ్రదర్స్, అమీర్పేట్ ప్యాట్నీ సెంటర్ కుకట్పల్లి, సిఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్, ప్యాట్నీ సెంటర్ SD రోడ్ సోమాజిగూడ. సహసమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి.